హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. ఈరోజు మనము చాలామంది క్వశ్చన్స్ అడుగుతుంటారు. ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం అంటే ఏంటి, ఎందువల్ల జరుగుతుంది, ప్లస్ ఎలా తెలుసుకోవచ్చు, అంటే సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా, ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి, బ్లాక్ అయిందని తెరుచుకోలేమా అనేది చాలామంది అడుగుతుంటారు అనమాట. సో ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం అంటే ఏంటి అనే వాటి గురించి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఓవరీస్లో ఎగ్స్ అనేటివి ఎవ్రీ మంత్ పెరిగి రిలీజ్ అయ్యి ట్యూబ్స్ గుండా వెళ్తేనే ప్రెగ్నెన్సీ అనేది సాధ్యమవుతుంది. సో ఈ ట్యూబ్స్ బ్లాక్ అనేది ఎక్కువ శాతము అసలు ఏమి సిమ్టమ్స్ లేకుండా మనము రొటీన్ టెస్టింగ్లో అంటే ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్లో నార్మల్ ట్యూబ్స్ టెస్ట్ చేసినప్పుడు బ్లాక్ ఉండడం అనేది ఎక్కువ కామన్గా ఉంటుంది. అంటే అసిమ్టమాటిక్గా వాళ్ళకి ఏమీ సిమ్టమ్స్ లేకుండా. ఇంకా కొంతమందిలో రిపీటెడ్గా పెల్విక్ ఇన్ఫెక్షన్స్, అంటే ఎక్కువగా వైట్ డిశ్చార్జ్, ఇలాంటివి లోవర్ అబ్డామినల్ పెయిన్ ఇలా రిపీటెడ్గా రావడం వల్ల లోపల పెల్విక్ ఇన్ఫెక్షన్ జరిగి దానివల్ల కూడా ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇంకొంతమందిలో ఎక్కువ ఏదైనా సర్జరీస్ చేసినప్పుడు లోపల డిఎన్సీస్ అట్లాంటివి చేసినప్పుడు ఇన్ఫెక్షన్ అనేది వెళ్ళి దానివల్ల కూడా బ్లాక్ అవ్వచ్చు. ఇంకా ఎండోమెట్రియోసిస్ అంటే లోపల అతుకుల్లాగా ఏర్పడడం వల్ల కూడా ట్యూబ్స్ అనేటివి బ్లాక్ అవ్వచ్చు. ఇంకా కొన్ని కండిషన్స్లో ఫైబ్రాయిడ్స్ అలాంటివి ట్యూబ్స్కి దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఆ ట్యూబ్ వే అనేది బ్లాక్ అవుతుంది అన్నమాట. సో వీటిల్లో మనము ట్రీట్మెంట్ ఆప్షన్స్లోకి వస్తే ఎక్కువగా ట్యూబ్స్ బ్లాక్ అయిన వాళ్ళల్లో మనం ఒక్కసారి అంటే కన్ఫర్మేటరీగా చేసుకోవడానికి ల్యాప్రోస్కోపీ అనేది చేసుకోవచ్చు. హిస్ట్రోస్కోపీ అండ్ ల్యాప్రోస్కోపీ రెండు కలిపి చేస్తామన్నమాట. దీంట్లో మనము యూట్రస్ లోపల ఏం జరుగుతుంది అంటే ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా, పాలిప్స్, ఫైబ్రాయిడ్స్ ఏమైనా ట్యూబ్స్కి అడ్డంగా ఉన్నాయా అనేది హిస్ట్రోస్కోపీ ద్వారా చూసుకుంటూ ల్యాప్రోస్కోపీలో నుంచి మళ్ళీ ట్యూబ్ టెస్టింగ్ అనేది లోపలికి సెలైన్ కానీ డై కానీ ఇంజెక్ట్ చేసి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చూస్తాము. ఒక్కొక్కసారి ఏంటంటే రిపీటెడ్గా ఫ్లూయిడ్ పుష్ చేయడం వల్ల కూడా ఒక్కొక్కసారి బ్లాక్స్ అనేటివి ఓపెన్ అవ్వచ్చు. ఇంకా కొన్ని కండిషన్స్లో అతుకుల వల్ల బ్లాక్ అయి ఉంటే అతుకులు రిలీజ్ చేయడం వల్ల కూడా ట్యూబ్స్ అనేటివి నార్మల్ స్టేజ్కి రావచ్చు. ఇంకా కొన్ని కండిషన్స్లో హిస్ట్రోస్కోపీ ద్వారా కొంచెం ట్యూబ్స్ అంటే లైట్గా బ్లాక్ ఉంటే కనుక క్యాన్యులేషన్ అనేది చేసుకొని ట్యూబ్స్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా మరీ గట్టిగా ట్యూబ్ బాగా ఫైబ్రోసిస్ జరిగి బ్లాక్ అయితే కనుక వాళ్ళకి ఉన్న ఆప్షనల్లో ఇంకా ఐవీఎఫ్కి వెళ్ళడం అన్నమాట. అలా కాకుండా కొన్ని కండిషన్స్లో ఓన్లీ వన్ సైడ్ ట్యూబల్ బ్లాక్ ఉంది అంటే జనరల్గా ఎగ్ కౌంట్ నార్మల్గా ఉండి హస్బెండ్ కూడా సెమెన్ ఎనాలిసిస్లో నార్మల్గా ఉంటే వన్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉన్నా కూడా కొన్ని డేస్ అనేది న్యాచురల్గా కూడా ట్రై చేసి చూడొచ్చు. ఇంకా రిపీటెడ్గా ఇంకా బ్లాక్ అనేది ల్యాప్రోస్కోపీ ద్వారా హిస్ట్రోస్కోపీ ద్వారా చేసినా కూడా కన్ఫర్మ్ అయింది అంటే కనుక ఈ పద్ధతుల ద్వారా రిమూవ్ అవ్వలేదు అంటే నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటంటే ఐవీఎఫ్కి వెళ్ళడం. ఐవీఎఫ్లో ఏంటంటే ఆ బ్లాక్ ట్యూబ్స్ అవసరం అనేది మనం తగ్గించి మిగతావన్నీ అవుట్ సైడే బేబీని తయారు చేసి పెడతాం కాబట్టి ట్యూబ్స్ యొక్క అవసరం అనేది ఉండదన్నమాట. So hope this information is helpful for you. Thank you very much.